వివరాలకు వెళ్దాం. ఏపీలో పోలింగ్ సందర్భంగా ఆ తర్వాత జరిగిన హింసాకాండపై సిట్ ఏర్పాటైంది. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఎన్నికల అనంతర హింసలో పోలీసు అధికారుల పాత్రపైన కూడా దర్యాప్తు చేపట్టనుంది. పోలింగ్ రోజు ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకోగా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించిన స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. కొంతమంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్వయంగా హాజరై ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని ఏపీసీఎస్ డీజీపీని ఆదేశించింది. దీంతో ముగ్గురు ఏడీజీ స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు సీఎస్ జవహర్రెడ్డి. ఈ బృందం హింసాకాండపై నివేదిక ఇవ్వనుంది. సిట్ ఏర్పాటుతో కుట్రదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బదిలీ చేయాలని, అలాగే అనంతపురం అదనపు ఎస్పీ రామకృష్ణను సస్పెండ్ చేయాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. పోలింగ్ రోజున తర్వాత మాచర్ల, సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట, కొత్త గణేశునిపాడులో టీడీపీ చేసిన దౌర్జన్యాలకు, అరాచకాలకు ఐజీ త్రిపాఠి వత్తాసు పలికారని ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడం, పోలీసుల దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలను ఈసీకి అందించామన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తాడిపత్రిలో జరిగినటువంటి హింసాకాండ కానీ, అలాగే పల్నాడులో జరిగినటువంటి ఆ నియోజకవర్గాల్లో జరిగినటువంటి హింసకి ఎవరైతే ప్రేరేపించారో, ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా ఆ పల్నాడుకు సంబంధించినటువంటి ఐజీ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని ఈరోజు మేము ఆయన కోరాము. ఎవరి మీద దాడులు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా చట్టం తరపున తాను చేసుకునే విధంగా స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారికి ఈరోజు 2 కంప్లైంట్స్ని, ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ ఎన్నికల సంఘం అండతో టీడీపీ చేసిన కుట్రలను ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సజ్జల. పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి. ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం. ఈరోజు కూడా మళ్ళీ పెడుతున్నాం. అది జరిగితే మిగిలినవన్నీ గాడిలోకి అవే పడతాయి. అండ్ కౌంటింగ్లో అసలు మాది శక్తివంతమైన పార్టీ, గట్టిగా ఉంటారు, అందరూ ఏజెంట్లు ఎక్కడికెక్కడ కూర్చుంటారు. మేమే అధికారాన్ని నమ్ముకొని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు. పార్టీ వ్యవస్థాగతంగా ఉంది, కింద అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది ఇదేం మాకు లేదు. దాన్ని ఎదుర్కోలేనంత దీంట్లో దీంట్లో కూడా పార్టీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని అయితే మేము కోరుకుంటాం. జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 175కి దగ్గరగా సీట్లు వస్తాయన్నారు. ప్రశాంతతకు ఉత్తరాంధ్ర మారుపేరని, హింసను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. 175 దగ్గరికి వస్తాం. జూన్ 4వ తారీఖు నాడు కౌంటింగ్ జరిగిపోతుంది. జూన్ 9వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పురంధేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తెలుగు భాష అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తుందని ఫైర్ అయ్యారు. జూన్ 4 తర్వాత పురంధేశ్వరి పరిస్థితి కుక్కల కంటే హీనంగా మారుతుందన్నారు. అడ్డం పెట్టుకొని
ఇన్ని రకాల ఎమ్మెల్యేల ఇళ్ల మీద దారుణమైనటువంటి పోలీసులే వెళ్ళి ఇళ్లల్లో మరి సీసీ కెమెరాలు పగలగొట్టడం పెద్దిరెడ్డి గారు చూశాము. ఈ అకృత్యాలు ఎవరు కారణం? ఎందుకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని దుర్మార్గురాలివి నువ్వు? నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థని ఇంత నిలువున కూని చేస్తున్న ఈ గూండాలకు నువ్వు కొమ్ము కాస్తున్నావే పురంధరేశ్వరి, కొంచెమైనా సిగ్గనిపించట్లేదా? జూన్ 4 తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు మీ పరిస్థితి ఏంటో కుక్కల కంటే కూడా హీనంగా మీ పరిస్థితి మారబోతుందనే విషయం ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది వాడదానివేనా నువ్వు అసలు? తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చెలరేగడం వెనుక పోలీసుల వైఫల్యమే ఎక్కువగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు. చంద్రబాబు పురంధేశ్వరి డైరెక్షన్లో ఈసీ పనిచేసిందని, ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందు నుంచి ఉన్నతాధికారులను మార్చడంతోనే అల్లర్లు భారీగా జరిగాయన్నారు. పోలింగ్కు ముందు వచ్చిన అధికారులు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ బాధ్యతంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధాంతంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లను ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగడ ప్రకారం, అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలుపరిచిందో, ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈరోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది. ఎన్నికల తర్వాత తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు పెరిగాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ఆరోపించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణను కలిసి వినతిపత్రం అందించారు. కొంతమంది పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సిపి దృష్టికి తీసుకువెళ్లారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి నాగబాబు ట్విట్టర్ దుకాణం బంద్ అయింది. శత్రువుతో చేతులు కలిపిన వాడు మనవాడైనా పరాయివాడే అంటూ అల్లు అర్జున్ పై పరోక్షంగా ట్వీట్ చేశారు నాగబాబు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో స్నేహితుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్. స్నేహితుడికి మద్దతిస్తే తప్పేంటని నాగబాబును నిలదీశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. నాగబాబుకి రీట్వీట్లతో ధమ్కి ఇచ్చారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ప్రతిఘటించలేకపోయిన నాగబాబు దెబ్బకి ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాగబాబు విలవిల్లాడిపోయారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని మూలపేట పోర్టు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోర్టు పనులను అడ్డుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తన అనుచరుల వద్ద ప్రస్తావించడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. పోర్టు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. ఓ వైద్యురాలి చొరవ, అప్రమత్తత 6 ఏళ్ల బాలుడి ఆయువు నిలిపింది. గాయపడిన బాలుడికి రహదారిపైనే సిపిఆర్ చేయడంతో ఆ పసివాడి ప్రాణం దక్కింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయ్యప్ప నగర్లో ఓ బాలుడు విద్యుద్ఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అటుగా వెళ్తున్న రవలి అనే వైద్యురాలు అక్కడికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్నారికి సిపిఆర్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆసుపత్రికి తరలించి పూర్తి చికిత్స చేయడంతో బాలుడు కోలుకున్నాడు. సిపిఆర్ చేసి పసివాడికి ప్రాణాలు పోసిన రవలికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడ నుంచి వెనక్కి వస్తున్నానండి. వస్తున్నప్పుడు అయ్యప్ప నగర్లో ఒక బాబు, ఫస్ట్ రోడ్లో ఒక బాబు అన్కాన్షియస్గా ఉండి వాళ్ళ ఫాదర్ బాధపడుతూ బాబుని భుజం మీద వేసుకొని రావడం చూశాను. వాళ్ళతో ఒక 10-15 మంది ఉన్నారు చుట్టూ. ఏమైందని చెప్పి కార్ దిగి అడిగాను. అడిగితే ఇట్లా కరెంట్ షాక్ కొట్టిందని చెప్పారు. వెంటనే బ్రీతింగ్ పల్స్ చూశాను. చూసి బాబుకి బ్రీతింగ్ లేదు. సో ఇంకా వెంటనే సిపిఆర్ చేయాలి అని చెప్పి ఇంకా అక్కడే రోడ్ మీద పడుకోబెట్టేసి సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో పులులు కలకలం రేగింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం దిబ్బలపాలెం గ్రామం పరిధిలోని ఎయిర్పోర్ట్ ప్రాంతంలో పులి పిల్లలతో పాటు తల్లి పులి సంచరిస్తున్నట్టు అనుమానాలు రేకెత్తాయి. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు వాటిని చూసి బింబెలెత్తారని, ఆ 2 పులులు పాదమూతలను కూడా గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చామని గ్రామస్తులు చెబుతున్నారు.
వారిచ్చిన సమాచారంతో ఎయిర్పోర్ట్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించిన అటవీ సిబ్బంది అవి పులుల పాదముద్రలానే ఉన్నాయనే అనుమానంతో తమ పై అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు గ్రామస్తులు పులులు సంచరిస్తున్నాయన్న సమాచారంతో బెంబేలెత్తుతున్నారు. వాటిని గుర్తించి పట్టుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. హైదరాబాద్ విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ విజయవాడ హైవేలో 17 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించినట్టుగా సమీక్షా సమావేశంలో అధికారులు తెలిపారు. చాలా కాలంగా బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల పనులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 17 ప్రాంతాల్లో పనులకు 326 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు అధికారులు. తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ మహేష్ దత్తును పదవి నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మైనింగ్ శాఖ సెక్రటరీ అలాగే టీఎస్ఎండిసి ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ దత్ స్థానంలో గతంలో గవర్నర్ సెక్రటరీగా పనిచేసిన సురేంద్ర మోహన్కు మైనింగ్ శాఖ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. నిన్న మైనింగ్ శాఖ ఆదాయంపై రివ్యూ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహేష్ దత్ జీఏడీకి రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించడంతో ఐఏఎస్ అధికారులు, సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. లోక్సభ సీట్లు తగ్గుతాయని భయపడుతున్నారని కామెంట్ చేశారు. టెన్షన్లో రైతులను రేవంత్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ పరిపాలన మీద ఒక పట్టు లేదు. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద ఇంకా పట్టు రాలేదు. పరిపాలన అనుభవం కూడా లేదు. పరిపాలన అనుభవం లేదు, పరిపాలన మీద పట్టు లేదు. ఎవరిని ఏ విధంగా ఏం చేయాలనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంట్లో సీట్లు పోతున్నాయని టెన్షన్లో ఉన్నాడు ఆయన. ఫస్ట్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అత్యధిక స్థానాలని ఈరోజు పెద్ద ఎత్తున సర్వేలన్నీ చెప్తుంటే దాన్ని ఆ పరిశాలనే ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎన్నికల పరిశాలలో ఉన్నాడు. ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అరే ప్రజలు మాకు ఓటేసిండ్రు, రైతులు మాకు ఓటేసిండ్రు, రైతులకు సమస్యలు వచ్చినప్పుడు మేము ఏ విధంగా స్పందించాలా, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలా, దాని మీద ఆలోచనే లేదు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఈఓ వికాస్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు వెంకట్రామరెడ్డి ఒక్కో ఓటర్కు 500 రూపాయలు చొప్పున పంచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదన్నారు. నగదు పంపిణీకి సంబంధించి అన్ని ఆధారాలతో సిద్దిపేట సిపి, మెదక్ ఎస్పీకి కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసుల తనిఖీలో వెంకట్రామరెడ్డికి చెందిన కార్లలో దొరికిన డబ్బును ఆయన ఖాతాలో జమ చేసి డిస్క్వాలిఫై చేయాలని సీఈఓను కోరారు. ఒక కారులో 27 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి డబ్బు 88 లక్షలు పంచితే మొత్తం 2000 పైచిలుకున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో మొత్తం వెంకట్రామరెడ్డి మనుషులు ఇట్లే కవర్లు తీసుకుపోయి ప్రతి పోలింగ్ స్టేషన్లో 80% ఆఫ్ ద ఓటర్స్కి డబ్బులు పంచినారు. ఇన్ని విషయాలని చెప్తే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద ఒక కార్ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న ఫ్రూట్స్ షాప్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో షాప్లో ఉన్న తండ్రి, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి కారు డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. గట్కేసర్లో ఫేక్ డ్రగ్ ముఠా గుట్టును రట్టు చేశారు అధికారులు. మధుమేహ చికిత్సకు ఆయుర్వేద ఔషధంగా అలోపతి డ్రగ్ పౌడర్ మిక్స్ చేసి విక్రయిస్తున్నారు. గట్కేసర్లోని సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేశారు. ఘట్కేసర్, నర్సంపేట, గోదావరి ఖని, జడ్చర్ల, మెదక్లో తనిఖీలు జరిగాయి. ఆయుర్వేద మందుల పేరుతో విక్రయిస్తున్న మెట్ఫార్మిన్, గ్లెంపిరైడ్, గ్లైకోజన్ మందులను సీజ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జెన్బాక్ట్ ఆయింట్మెంట్ కూడా సీజ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేటలో ఆర్ఎంపీ పద్మావతి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లో సోదాలు చేశారు. 40 రకాల మెడిసిన్స్ సీజ్ చేశారు.
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో MDMA డ్రగ్స్ హైదరాబాద్ SOT పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 గ్రాముల MDMA, చిన్న ప్యాకెట్స్లో ఉన్న 45 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చి డ్రగ్ డెలివరీ చేసినట్టుగా తెలుస్తోంది. నిందితులు రోహిత్, తిలక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఏపీలో ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన అల్లర్లపై సిట్ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, మనోహరాచార్యని నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేయనున్నారు. పోలీస్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపనున్నారు. ప్రస్తుతం కంప్లీట్ సిట్లో ఉన్న ఎవరెవరు దర్యాప్తు చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. వినీత్ బ్రిజ్లాల్ ఈ సిట్ కి నేతృత్వం కూడా వహించబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి, పూర్తిగా ఎవరెవరు ఈ టీంలో ఉండబోతున్నారనే డీటెయిల్స్, అప్డేట్స్ కూడా వచ్చాయి మనకి. సిట్ ని నియమించినటువంటి డీజీపీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో మరొక 13 మంది సభ్యులు కూడా సిట్ బృందంలో నియమించారు. ప్రధానంగా ఈ సిట్ 2 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ కేసులో ఏవైతే పల్నాడు జిల్లాలోని, అదేవిధంగా అనంతపురం జిల్లాలో, తిరుపతి జిల్లాలో జరిగినటువంటి హింస ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది పోలీసుల సహకారంతో చేసినట్టు హింస ఏదైతే ఉందో, ఇక్కడ జరిగినటువంటి ఘటనల్ని విచారించడం, ఆ పోలీస్ అధికారులు కూడా విచారించేటువంటి బాధ్యత ఇచ్చారు. ఇందులో సిట్ లో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం సిట్ లో 13 మంది అధికారులు, అటు ఏసీబీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించి విఆర్ లో ఉన్నటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా నియమించారు. ఒక ఏసీబీ ఎస్పీ రమాదేవి, అదేవిధంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలతో పాటుగా డిఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాసులు, వల్లూరు శ్రీనివాసులు, రవిమోహన్ చారి కూడా ఈ సిట్ బృందంలో చేశారు. మరొక 6 ఇన్స్పెక్టర్లు కూడా నియమించారు. పూర్తి స్థాయిలో ఈ సిట్ ఈ కేసులన్నింటినీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఎక్కడైతే మేజర్ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగాయో, పోస్ట్ పోలియో వైలెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ కేసుల్ని రివ్యూ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా సిట్ ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ లో అవసరమైన చోట ఇంకా కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా రికమెండ్ చేసేటువంటి అధికారం ఉందన్న అంశాలు స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఇంకా సిట్ దర్యాప్తులో తేలినటువంటి ఏ ఇతర అంశాలైనా సరే ఖచ్చితంగా వాటిని చేయాలని 2 రోజుల్లోనే ఆ ఎన్నికల కమిషన్ కి సిట్ నివేదిక అందించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎవరైతే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు కానీ, లేదా ప్రస్తుతం అక్కడ ఆయా జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, ఇతర అధికారులు పూర్తి స్థాయిలో ఈ సిట్ కి సహకరించాలని ఆదేశించారు. సో పల్నాడు జిల్లా, అనంతపురం, అదేవిధంగా తిరుపతి జిల్లాలకు సంబంధించినటువంటి హింస ఏదైతే ఉందో, ఎన్నికల సందర్భంగా, ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది కలిసి చేసినటువంటి హింసాత్మక విధ్వంసం ఏదైతే ఉందో ఆ ఘటనల పైన, ఆ కేసులన్నిటిపైన కూడా ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. ఏపీలో ఎన్నికల సమయంలో టీడీపీ అల్లర్లపై సిట్ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ను సీఎస్ జవహర్ రెడ్డి ఏర్పాటు చేశారు. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాసరావు, మనోహరాచార్య నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో హింసపై దర్యాప్తు చేయనున్నారు. పోలీస్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపనున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతీర్చింది ఓ ఇల్లాలు. పైగా ఏం తెలియనట్టు గుండెపోటు అని చెప్పి అందరినీ నమ్మించి నాటకమాడింది. బంధువులు కూడా నిజమే అని నమ్మారు. దహన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే ఇది జరిగిన 3 నెలల తర్వాత సుఫారీ తీసుకున్న హత్య చేసిన వారిలో ఒకడు పోలీసులు ఎదుట లొంగిపోవడంతో అసలు మోసం బయటపడింది. హైదరాబాద్లోని యూసఫ్గూడ్లో మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ కారు యాక్సిడెంట్లో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మైనర్ యాక్సిడెంట్ నుంచి బయటపడిన కొన్ని క్షణాల్లోనే కారు మృత్యు రూపంలో కబలించింది. 2 ఏళ్ల క్రితం అతని తండ్రి మరణించగా ఇప్పుడు యాక్సిడెంట్ రూపంలో పృథ్వీరాజ్ మరణించడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
8 years అయింది. సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది. మా వారు 2 years అయింది పోయి. మా బాబు కూడా ఉండేది. 2 years అయింది మ్యారేజ్ అయింది. మా బాబు సడన్గా ఇది అయిపోయింది. మాకు సో సేమ్ మా బాబు ఒక్కడే. జాతీయ వార్తలకు వెళ్దాం. విపక్ష కూటమిపై ఘాటు విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో నిర్మించిన రామ మందిరంపైకి బుల్డౌజర్లు పంపిస్తారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ బారాబంకీ ఎన్నికల ప్రచారంలో ఈ కామెంట్స్ చేశారు ప్రధాని. इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है, इनके लिए देश वेश कुछ नहीं है भाई, उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है. सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. क्या योगी जी से यही सीखना है क्या? अरे जरा योगी जी से ट्यूशन लो, बुलडोजर कहां चलाना कहां नहीं चलाना. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో కొడుకు రాహుల్ గాంధీ కోసం ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. తనలాగే తన కొడుకు రాహుల్ను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 100 ఏళ్లుగా ఈ మట్టితో తమ కుటుంబ బంధం ముడిపడిందన్నారు సోనియా. रायबरेली मेरा परिवार है, वैसे अमेठी भी मेरा घर है. न सिर्फ मेरे जीवन की कोमल यादें यहाँ से जुड़ी हुई हैं, बल्कि पिछले 100 साल से हमारे परिवार की जड़ इस मिट्टी से जुड़ी हुई है. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఘటనపై నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తాజాగా సీఎం నివాసంలో సీన్ రీక్రియేట్ చేశారు. మే 13న జరిగిన ఘటన పరిణామ క్రమాన్ని పరిశీలించారు. అంతకుముందు మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆప్ ఎంపీ. కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ తనపై విచక్షణ రహితంగా భౌతిక దాడికి పాల్పడ్డారని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. బిభవ్ 7 లేదా 8 సార్లు చెంపపై కొట్టాడని, ఛాతీ, కడుపు, శరీరం కింద భాగాల్లో కాలితో తన్నాడని వాంగ్మూలం ఇచ్చారు స్వాతి మాలివాల్. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 8వ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది. ఆప్తో పాటు అరవింద్ కేజ్రీవాల్ పేరును నిందితులుగా పేర్కొంది ఈడీ. లిక్కర్ కేసులో ముడుపులన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే చేరాయని తొలి నుంచి ఆరోపిస్తోంది దర్యాప్తు సంస్థ. గోవా ఎన్నికల్లో ఆప్ ప్రచారం కోసం ఈ సొమ్ము వాడారని వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఆప్ను నిందితుల జాబితాలో చేర్చనున్నట్టు గతంలోనే సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులకు సమాచారం ఇచ్చారు ఈడీ అధికారులు. తాజా ఛార్జ్షీట్లో ఆప్ పేరు చేర్చారు. ఒక జాతీయ పార్టీ పేరును కేసులో నిందితులుగా పేర్కొనడం దేశంలో ఇదే తొలిసారి. తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతకు కర్తాళం జలపాతం పొంగి పొర్లుతోంది. టెన్కాసి జిల్లాలో ఉన్న ఈ జలపాతానికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఈ వాటర్ ఫాల్స్ కి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో తిరునల్వేలికి చెందిన ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ప్రవాహం తగ్గే వరకు జలపాతం వద్దకు ఎవరు వెళ్లకుండా చర్యలు చేపట్టారు అధికారులు.
చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు తమ మెడికల్ హిస్టరీని తప్పకుండా వెల్లడించాలని తెలిపారు ఉత్తరాఖండ్ అధికారులు. ఈ నెల 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో పలు అనారోగ్య కారణాలతో ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్టు వెల్లడించారు. యాత్ర ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. కానీ హెల్త్ చెకప్ సమయంలో కొందరు భక్తులు తమ అనారోగ్య విషయాలను డాక్టర్లకు వెల్లడించలేదని తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడింది, 73,917 వద్ద ముగిసింది. నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 22,466 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీల్లో సర్వీస్ 1.03, రియాలిటీ 1.68%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.42% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో M&M 5.83%, గ్రాసిమ్ 2.42%, అల్ట్రా సిమ్కో 1.92% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లోజర్స్ లిస్టులో సిప్లా 1.63%, అలాగే TCS 1.59%, SBI లైఫ్ 1.26% నష్టపోయాయి. బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గి 67,600కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయలు తగ్గి 73,750కు చేరింది. దేశవ్యాప్తంగా వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి 92,500గా ఉంది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ రిటర్న్ టు ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఆఫీస్ పాలసీ పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీ ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్ కు సైతం దారితీసే అవకాశం ఉందని కాగ్నిజెంట్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 15న ఉద్యోగులకు లేఖ రాసింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం 3,47,700 మంది ఉద్యోగుల్లో సుమారు 2,54,000 మంది భారత్లోనే ఉన్నారు. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర ఈశాన్య జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్